గురుగారు, ఆధ్యాత్మిక సాధనలో సాధకులు ఎటువంటి ఆసనాన్ని ఉపయోగించాలి? అందుకు ఎటువంటి నియమాలను పాటించాలి? శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం శేలాజిన కుశోత్తరం. భగవద్గీత చెప్తుంది. సాధన చెయ్యాలి అనుకున్నవాడు శుచి అయిన ప్రదేశంలో, అత్యంత ఉన్నతంగా కాకుండా చాలా కిందిగా కాకుండా, చేల అజిన కుశము. చేల అంటే వస్త్రం, అజినము అంటే జింక చర్మం కానీ పులి చర్మం కానీ, దర్భ, ఇలా వరుస క్రమంలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద స్థిరంగా కూర్చొని ధ్యానం చేసే ప్రయత్నం చేయాలి. ఆసనం అన్న శబ్దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఒక అంతరార్థం మనకు బోధపడుతుంది. ఆ అంటే ఆత్మజ్ఞానాన్ని కలిగించి, సా అంటే సర్వరోగాలను నాశనం చేస్తూ, నా అంటే నవసిద్ధులను నీకు ఇచ్చేదే ఆసనం. ఇది ఎలా ఉండాలి అంటే రాయి మీద కానీ, నేల మీద కానీ, చిగురాకుల మీద కానీ, కొయ్య మీద కానీ చేసిన ఆసనాన్ని ఉపయోగించరాదు. దర్భాసనము, చిత్రాసనము, కంబళి అద్భుతమైన ఆసనాలుగా చెప్పబడ్డాయి. ఎందుకంటే దర్భాసనం మీద కూర్చొని సాధన చేస్తే పుష్టి కలుగుతుంది. అలానే కంబళి మీద కూర్చొని సాధన చేస్తే దుఃఖమోచనం కలుగుతుంది. చిత్రాసనం మీద కూర్చొని సాధన చేస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. సహజంగా ప్రాణాలను వదిలినటువంటి జింకల కానీ పులుల చర్మాన్ని కనుక ఉపయోగించి సాధన చేయగలిగితే, జింక చర్మం జ్ఞానాన్ని ప్రసాదిస్తే పులి చర్మం మీద సాధన నీకు మోక్షాన్ని ఇస్తుంది అని మంత్రశాస్త్రం తెలియజేస్తున్న సత్యం. కనుక ఆసనానికి సాధనలో అద్భుతమైన ప్రాధాన్యత ఉన్నది. నీ సాధన ఎప్పుడూ ఒకే ప్రదేశంలో కూర్చొని ఒకే సమయంలో చేసే ప్రయత్నం చేయాలి. సాధన చేసే సమయంలో ఇతరములైన వ్యాపకములను దగ్గరికి చేరనీయరాదు. మయ్యావేశ్యమునో ఏమాం నిత్య ఉక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్తతమామతాహ అని చెబుతుంది భగవద్గీత భక్తి యోగంలో. ఎవరైతే నన్నే ఆవేశించి, నన్నే తమ యొక్క హృదయంలో, మనస్సులో, బుద్ధిలో పెట్టుకొని అపరిమితమైన శ్రద్ధతో, భక్తితో ఆరాధిస్తారో వారు అత్యుత్తమమైన భక్తులు అని భగవద్గీత 12వ అధ్యాయంలో పరమాత్మ తెలియజేశాడు. కనుక మన సాధన సక్రమమైన పద్ధతిలో కొనసాగినప్పుడు మాత్రమే సత్ఫలితాలను అందిస్తుంది. ఈ ఆసనములను మనకు అందుబాటులో ఉన్న విధంగా అమర్చుకొని మన సాధన కొనసాగించగలిగితే మన జీవితము అద్భుతమైనటువంటి ఫలితాలతో ఆనందంగా, ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.